నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఎలా పూజిస్తే మనకి అష్టైశ్వర్యాలు కలుగుతాయో చెప్తానండి. అది చెప్పడానికే మేము ముందుకు వచ్చేసింది మీ రఘుప్రియ. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఇలా పూజిస్తే అష్టైశ్వర్యాలు మన సొంతం అవుతాయండి. ఎలా? కలియుగ దైవం సాక్షాత్తు నారాయణుడే కలియుగంలో తన భక్తులను కష్టాల నుంచి కాపాడడానికి అర్చితామూర్తిగా శ్రీ వెంకటేశ్వరుడిగా అవతరించాడు. ఆ విషయం మనకందరికీ తెలుసు కదా. ఆ వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన రోజు ఏది అంటే పురాణాల ప్రకారం శనివారం అండి. అందుకే శనివారం నాడు శ్రీవారికి విశేష పూజలు చేస్తుంటారు. ఆ రోజు గోవిందుడికి పూజలు చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయి అని నమ్మకం. శనివారం ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానమాచరించి తిరునామాన్ని నుదుట ధరించాలి. పూజ గదిలో వెంకటేశ్వరుని ప్రతిమ లేదా విగ్రహం లేదా ఫోటోను ఉంచి సాక్షాత్తు ఆ శ్రీహరిగా భావించాలి. దీపాలను శుభ్రం చేసుకుని పువ్వులతో స్వామివార్ల పటాన్ని అలంకరించుకోవాలి. పూజ గది ఇంటి ముందు రంగవల్లికలు తప్పనిసరిగా ఉండి తీరాలి. స్వామిని తులసి దళాలతో అర్చన చేయాలి. తర్వాత ధూప దీప నైవేద్యాలను సమర్పించుకోవాలి. పాలు, పండ్లు, పాయసం, కలకండ, చక్కెర, పొంగలి, పులిహోర వంటివి నైవేద్యంగా సమర్పించుకోవాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి మహత్యంతో కూడిన పుస్తకాలను వాయనం ఇవ్వాలి. పూజ చేసేటప్పుడు ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని జపించాలి. అలాగే సాయంత్రం వేళ కూడా ధూపదీపాలతో స్వామివారిని పూజించాలి. బియ్యపిండితో చేసిన ప్రమిదలో దీపం వెలిగించాలి. ఈ బియ్యపిండి దీపం కొండెక్కక ముందే చక్కెర పొంగలి, గారెలు నైవేద్యంగా సమర్పించాలి. కర్పూర హారతి ఇవ్వాలి. ఒంటిపూట భోజనం చేయాలి. సాయంత్రం దీపారాధన, స్వామి నామాలను పారాయణ చేయాలి. ఆరోగ్యం సహకరించని వారు సుఖాసనం మీద, ఆరోగ్యం సహకరించిన వారు అన్ని విధాలా ఆరోగ్యంగా ఉన్నవారు నేలపైన చాప వేసుకుని నిద్రించాలి. శనివారం మాంసాహారం, మద్యములకు దూరంగా ఉండాలి. ఇలా శనివార నియమాలను పాటిస్తే తప్పక స్వామి అనుగ్రహం కలుగుతుంది. అంతేకాదు అష్టైశ్వర్యాలు లభిస్తాయని పురాణాలు పేర్కొన్నాయి. ఓం నమో వెంకటేశాయ.